నమస్కారం. ఈరోజు మనం నవల్ రవికాంత్ సంపద సృష్టిపై చెప్పిన కొన్ని అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సంపదను నిర్మించాలంటే కేవలం ఎక్కువగా కష్టపడి పనిచేస్తే సరిపోదు. మరి ఎలా? తెలివిగా ఎలా పనిచేయాలో అర్థం చేసుకుందాం. సరే, మనం సంపన్నులమవ్వాలనుకున్నప్పుడు మనలో చాలామంది డబ్బు ఎలా సంపాదించాలి అని అడుగుతుంటారు. కాని నవల్ రవికాంత్ ప్రకారం అది సరైన ప్రశ్న కానే కాదు. అసలు అడగాల్సిన ప్రశ్నేంటంటే, సంపద ఎలా సృష్టించబడుతుంది? ఈ చిన్న మార్పు మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అసలు డబ్బుకి, సంపదకి చాలా తేడా ఉంది. డబ్బు అంటే మన సమయాన్నిచ్చి, పనిచేసి సంపాదించేది. అది ఒక రకంగా తాత్కాలికం. మనం పనిచేయడం ఆపేస్తే డబ్బు రావడం ఆగిపోతుంది. కాని సంపద అలా కాదు. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనకోసం పనిచేస్తూ ఉండే ఆస్తుల సమాహారమే సంపద. అదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ. మరి సంపదను అంత వేగంగా నిర్మించడానికి పునాదేంటి? అదే లీవరేజ్. దీన్నే మనం ప్రభావాన్ని పెంచే సాధనం అని కూడా అనుకోవచ్చు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లీవరేజ్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించడం. ఉదాహరణకి, ఒక పెద్ద బండరాయిని చేతులతో జరపడం కష్టం కదా, కాని ఒక కర్రను ఉపయోగిస్తే చాలా తేలికగా జరపొచ్చు. ఇక్కడ ఆ కర్రే లీవరేజ్. అది మన సమయాన్ని, మన శక్తిని కొన్ని వందల రెట్లు పెంచుతుంది. మనకు సంపదను సృష్టించడానికి 4 రకాల లీవరేజ్లు అందుబాటులో ఉన్నాయి. 1 శ్రమ, అంటే మన కింద ఒక టీంని నిర్మించడం. 2 మూలధనం, అంటే డబ్బుతో డబ్బు సంపాదించడం. 3 కోడ్, అంటే ఒక్కసారి రాసిన సాఫ్ట్వేర్తో ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించడం. ఇక 4వది మీడియా, అంటే కంటెంట్ ద్వారా లక్షల మందికి చేరువవ్వడం. ఇవి మన ఫలితాలను ఊహించని విధంగా పెంచుతాయి. సరే, లీవరేజ్ ఎలా ఉపయోగించాలో తెలిసింది. కాని దేనిపై ఉపయోగించాలి? ఇక్కడే వస్తుంది విశిష్ట జ్ఞానం అనే కాన్సెప్ట్. ఇదే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టేది. సో, ఈ విశిష్ట జ్ఞానం అంటే ఏంటంటే, ఇది మనం స్కూళ్లలో, కాలేజుల్లో నేర్చుకునేది కాదు. మనకు నిజంగా ఇష్టమైన, ఉత్సాహంగా చేసే ఒక పని ఉంటుంది కదా, అది మనకు ఆటలా అనిపిస్తుంది. కాని చూసేవాళ్లకి అదొక పెద్ద పనిలా కనిపిస్తుంది. దాన్నే విశిష్ట జ్ఞానం అంటారు. దాన్ని ఎవ్వరూ కాపీ చేయలేరు. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా ఉంది. చూడండి, సాధారణ జ్ఞానం మనల్ని ఒక ఉద్యోగిగా తయారుచేస్తే, విశిష్ట జ్ఞానం మనల్ని సృష్టికర్తలుగా, యజమానులుగా మారుస్తుంది. మీకున్న ప్రత్యేకమైన జ్ఞానాన్ని ఇందాక మనం మాట్లాడుకున్న లీవరేజ్తో కలిపినప్పుడే మీరు నిజమైన విలువను, అంటే సంపదను సృష్టించగలరు. మన దగ్గర విశిష్ట జ్ఞానముంది, లివరేజ్ ఉంది. కాని సంపద సృష్టించే ఈ సమీకరణంలో ఇంకొక ముఖ్యమైన అంశముంది. అదే ఓపిక. అవును, వేగంగా ఫలితాలు కావాలనుకోవడం వల్ల ఒత్తిడి తప్ప ఏమీ రాదు. కాని ఓపికతో ఉంటేనే సంపద నిర్మించబడుతుంది. గొప్ప రాబడులు అనేవి రాత్రికి రాత్రే రావు. దానికి చాలా సమయం పడుతుంది. పెట్టుబడి పెట్టడం అనేది ఒక చెట్టు నాటడం లాంటిది. ఈరోజు నాటితే రేపే పళ్ళు రావు కదా, దానికి టైం పడుతుంది. కాని అది పెరిగే కొద్దీ ఇచ్చే ఫలితాలు ఊహించలేనంత పెద్దవిగా ఉంటాయి. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. ఇక్కడ ఒక చిన్న పెట్టుబడి 10 ఏళ్లలో కొంచెం పెరిగింది, 20 ఏళ్లలో ఇంకొంచెం. కాని 30 ఏళ్ల తర్వాత చూడండి, ఆ పెరుగుదల ఎంత అద్భుతంగా ఉందో. ఇదే కాంపౌండింగ్ శక్తి. అందుకే ఓపిక అనేది ఒక సూపర్ పవర్. గుర్తుంచుకోండి, కేవలం జీతం సంపాదిస్తే సంపద రాదు, యాజమాన్యం ఉంటేనే వస్తుంది. అంటే ఈక్విటీ. మనం నిర్మించే లేదా పెట్టుబడి పెట్టేదాన్లో మనకు వాటా ఉండాలి. ఈ 2 దారుల మధ్య తేడా చూడండి. జీతం అనేది మనం మన సమయాన్ని అద్దెకిచ్చినందుకు వచ్చే డబ్బు. కాని ఈక్విటీ అనేది భవిష్యత్తులో వచ్చే ఎదుగుదలలో మనకుండే వాటా. ఉద్యోగులు జీతాలు సంపాదిస్తే యజమానులు సంపదను నిర్మిస్తారు. సంపదకు అసలైన వాహనం ఈక్విటీ మాత్రమే. సరే, ఇప్పటిదాకా మనం చర్చించిన ఈ సూత్రాలన్నిటినీ ఒకచోటికి తెద్దాం. అసలు సంపదని నిర్మించడం వెనుకున్న నిజమైన ఉద్దేశమేంటి? కేవలం డబ్బు కాదు. అంతిమ లక్ష్యం స్వేచ్ఛ, ప్రశాంతతతో కూడిన జీవితం. నిజమైన సంపద అంటే బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు. అది మనశ్శాంతి. మన సమయం మన చేతుల్లో ఉండటం, మన జీవితంపై మనకు నియంత్రణ ఉండటం, మన ఆస్తులు మనకోసం పనిచేస్తూ మనకు స్వేచ్ఛను ఇచ్చే జీవితమే అసలైన సంపద. సో, నవల్ చెప్పిన దాని ప్రకారం మన సంపద సృష్టి ప్రణాళిక ఇదే.
ఒకటి, డబ్బు వెంటపడకండి, సంపదను నిర్మించండి. 2, లీవరేజ్ని ఉపయోగించండి. 3, మీలో ఉన్న ప్రత్యేకమైన జ్ఞానాన్ని పెంపొందించుకోండి. 4, ఎప్పుడూ దీర్ఘకాలికంగా ఆలోచించండి. ఇక చివరగా ముఖ్యంగా ఈక్విటీని స్వంతం చేసుకోండి. గుర్తుంచుకోండి, కేవలం జ్ఞానముంటే సంపద రాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే వస్తుంది. సంపద సృష్టి అంటే ఎక్కువ గంటలు కష్టపడటం కాదు, తెలివిగా, వ్యూహాత్మకంగా సరైన వ్యవస్థలను నిర్మించడం. అప్పుడు సంపద దానంతటదే పెరుగుతుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. ఈ పాఠాలన్నింటినీ స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజునుంచి మీరు నిర్మించడం మొదలుపెట్టే ఆ ఒక్క ఆస్తి ఏంటి? అది కొత్తగా నేర్చుకునే ఒక నైపుణ్యం కావచ్చు, ఒక చిన్న వ్యాపారం కావచ్చు, లేదా ఒక చిన్న పెట్టుబడి కావచ్చు. ఆలోచించండి. మీ ప్రయాణాన్ని ఈవాళ్లే మొదలుపెట్టండి. जय हो जय हो भारत माता की जय।